హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రైలీలో చెస్ బోర్డ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ బ్లాక్ ఉన్నాయి ఎత్తుకుంటాయి ఫ్రెండ్స్, వైట్ ఉన్నాయి మాకు డౌన్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగా మేము ఈ చెస్ ఆడతాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూద్దాం. బోర్డుకి హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాయిన్ మేము ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. వైట్కి మాకు డాట్ ఉంటుంది ఫ్రెండ్స్. గుర్రం ఫ్రెండ్స్, ఏనుగు ఫ్రెండ్స్, ఒంటె ఫ్రెండ్స్, బొట్టురు, గుర్రం రెండు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇది క్యామెల్ కూర రెండు ఉంటాయి ఫ్రెండ్స్, ఏనుగు కూర రెండు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఏనుగు ఫ్రెండ్స్. మంత్రి ఫ్రెండ్స్, అది క్యామెల్ ఫ్రెండ్స్. ఇది రాజు ఫ్రెండ్స్. రాజుకి డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీనిలాగా ఎత్తుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సమానంగా ఉంటుంది, కింద ఎత్తుకుంటుంది ఫ్రెండ్స్. రాజుకి మాకు బ్లాక్ అయితే డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వైట్కి అయితే డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బొట్టులు ముందు కదలాలంటే ఫస్ట్ రెండు అడిగే వేయాలి ఫ్రెండ్స్. ఒకటి రెండు వేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు వేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇట్లా కూడా రెండు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగేస్తే ఇది కదులుతానికి ఉండదు ఫ్రెండ్స్. బట్ చంపడానికి అయితే ఇలా క్రాస్ వస్తారు, కానీ ఇలా దూక్కొని వెళ్ళాలి సార్ బొట్టురు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వైట్ దానికి బ్లాక్ క్రాస్ ఉంది కదా ఫ్రెండ్స్, కానీ వెళ్ళదు. ఇది ఈ బొట్టురు బ్లాక్ చేసేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఏనుగైతే లాగే ఏటైనా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. లాగెళ్ళిపోవచ్చు లాక్కూర వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేచ్చు ఫ్రెండ్స్. గుర్రం అయితే ఎల్ షేప్ వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్నిటికి రెండిట్లు బయటికి రావాలంటే ఫ్రెండ్స్ అన్ని రెండు దాతాలి ఫ్రెండ్స్. ఇది క్యామిల్ అన్నది క్రాస్ కానీ ఇలా క్రాస్ వెళ్ళిద్ది ఫ్రెండ్స్. క్రాస్ తప్ప ఇంకెత్తే వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ మంత్రి అయితే ఇలా స్ట్రైట్గా వెనక్కి వస్తారు ఫ్రెండ్స్. మంత్రి అయితే ఇది క్యామిల్ కూడా అలాగే వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే గుర్రం కూడా అలాగే వెళ్తుంది ఫ్రెండ్స్. ముందు ఎప్పుడు ఫ్రెండ్స్ రాజుకి ఎదురుగా ఉన్న బొట్టుని తీయకూడదు ఫ్రెండ్స్. రాజుకి మంత్రికి ఎదురుగా ఉన్న బొట్టుని తీయకూడదు ఫ్రెండ్స్. మనకి యాక్చువల్గా ఈ బొట్టుల్ని సాధారణంగా కదలపుకోరు ఫ్రెండ్స్. ఏనుగులతో అది వెళ్తే గేమ్ బాగా ఓడిపోకుండా ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపించున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి క్రాస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇదిలా క్రాస్ వచ్చి చంపచ్చు ఫ్రెండ్స్. ఇదిలా క్రాస్ వెళ్ళి కూడా చంపచ్చు ఫ్రెండ్స్. క్రాస్ వెళ్తే కానీ స్ట్రైట్ వెళ్ళ ఫ్రెండ్స్ బొట్టులు మాత్రం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తీసేసి దీని ప్లేస్లో ఇది పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అలాగ ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏనుగు ఎదురుగా ఏమన్నా ఉంటే ఈ కదలదు ఫ్రెండ్స్. ఏం లేకపోతే కదిలిది ఫ్రెండ్స్. గుర్రం అయితే ఈ గుర్రం ముందర బొట్టులు ఉన్న కదిలిది ఫ్రెండ్స్. గుర్రం అయితే ఆ రెండు బ్లాక్ వైట్ మ్యాచ్ అయిన ఎదురు బొద్దులు ఉన్నాయంటే ఎల్లో ఫ్రెండ్స్. ఎటు కదలలేవు ఫ్రెండ్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఇది లాగెళ్ళింది ఫ్రెండ్స్. లాక్కూర వెనక్కి తీసుకొచ్చి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు చూడండి, ఈ ఏనుగు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వైట్ ఏనుగుని
తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇది లాగే ఎదురుపోతుంది, అందుకని కదలలేదు ఫ్రెండ్స్. ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళి ఇలా క్రాస్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది లాగా చంపచ్చు, లేకపోతే ఇదిలా చంపచ్చు ఫ్రెండ్స్. అలాగ ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఫ్రెండ్స్, ఇది ఎత్తు కదులుతా అనుకుంటుంది, వెనక్కి రాదు, ముందరికి వెళ్ళదు. ఇది లేకపోతే ఇట్లా చంపుకొని ఇది ఇలాగ ఉన్న ఫ్రెండ్స్. ఇంత ఒక స్టెప్లో గ్యాప్ ఉన్న ఇలా క్రాష్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే. ఫ్రెండ్స్ ఫేస్ టు ఫేస్